ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బ్రహ్మముహూర్తానికి చాలా చాలా విశిష్టత ఉందండి. ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో బ్రహ్మముహూర్తం ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. దేవతలు తిరిగి ఈ బ్రహ్మముహూర్తంలోనే ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయడం కుదరదు కాబట్టి, అలాంటి వారు ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మముహూర్తంలో మీ మనసులో ఈ మాట ఒక్కటనుకుంటే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. మీ ఇల్లంతా కూడా సిరుల వర్షంతో నిండిపోతుంది. అంటే బ్రహ్మముహూర్తంలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో శివపార్వతులు భూమిపై సంచరిస్తారు. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మీకు మెలకు వస్తే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. శివపార్వతులు ఎక్కడున్నా సరే వెంటనే తమ ఆశీర్వాదాలు అందజేస్తారు. దేవతలు తిరిగి బ్రహ్మముహూర్తంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తే మీకున్న కష్టాలు, నష్టాలన్నీ కూడా పోతాయి. అంతటి శక్తి బ్రహ్మముహూర్తానికి ఉంటుంది కాబట్టి, బ్రహ్మముహూర్తంలో మీ అరచేతులను చూసుకుంటే మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పోయి విపరీతమైన అదృష్టం వస్తుంది. విశేషంగా బ్రహ్మముహూర్తంలో మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే లక్ష్మీదేవి సంతోషించి తమ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తుంది. ఇక కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో జీవిస్తారు. చీపుని లక్ష్మీదేవి రూపంగా చెప్తారు కాబట్టి, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆదాయానికి మించిన ఖర్చులు అవుతున్నాయో, ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మముహూర్త సమయంలో చీపురుతో ఇంటి ముందు శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేయండి. బ్రహ్మముహూర్తంలో ఎంతోమంది అంటే ఎంత బాగా శుభ్రం చేస్తే మీ యొక్క ఇంటి పేదరికం అంత త్వరగా తొలగిపోతుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది. తులసి మొక్క 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి, ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తే వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మాతకు నమస్కారం చేయండి. ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. అయితే మీరు ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కను మాత్రం పూజించకూడదు. అలాగే ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతంగా మనలో చాలా మందికి కూడా తెలుసనమాట. హృదయపూర్వక అంటే 4 నుంచి 5 గంటల మధ్యలో సడన్గా మెలకు వస్తే, దేవతలు తిరిగే ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరికైనా సరే మెలకు వస్తే మిమ్మల్ని దేవతలు ఆశీర్వదించారని, ఇక మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక మనలో చాలా మందికి తెల్లవారుజామున కళ్ళు వస్తాయి. తెల్లవారుజామున వచ్చిన కళ్ళు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం. చనిపోయిన మన పెద్దలు కలలో కనిపిస్తే మీరు ఏదో ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం. అలాగే మనం మరణించినట్టుగా కల్లోకి వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని, అదేవిధంగా కల్లో పాములు కనిపిస్తే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం. విశేషంగా బ్రహ్మముహూర్తంలో చేసిన స్నానాలకు దేవత స్థానంగా భావిస్తారు కాబట్టి, వారానికి ఒక్కసారైనా సరే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. మీకు ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తే వెంటనే దేవుడి ఫోటోను చూడండి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోను చూస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంటి ఆదాయం బాగా పెరగాలంటే ఏదైనా సరే ఒక శుక్రవారం రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో బీరువాలో ఒక 5 యాలకులు పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉదయం 4 నుంచి 5:30 మధ్యలో తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది.
అలాగే తెల్లవారుజామున ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఎంత తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ కూడా నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని సంకేతం. అలాగే దీపంలోని ఒత్తులు సగం కాలితే మీ పూజలకు సరైన పుణ్యఫలితం దక్కదు. అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి. నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు కొంచెం పంచదార వేయండి. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది. ఇంటి ముందు కాకి వస్తే మీ ఇంటిపై పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉందని అర్థం. ఇంటి ముందు కాకి వస్తే వెంటనే కాకికి అన్నం పెట్టండి. కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృదోషాలు లేకుండా ఐశ్వర్యం వస్తుంది. అలాగే ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం రోజున కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో లక్ష్మీదేవిని పూజించండి. బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల్లోపు పూజ చేయాలి. మన అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే అరచేతులను చూడండి. విపరీతమైన అదృష్టం వస్తుంది. నరదృష్టి ఎంతో భయంకరమైనది కాబట్టి నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే అపార ధనలాభాలు వస్తాయి. తెల్లవారుజామున బ్రాహ్మణుడు కనిపిస్తే ఆ రోజంతా కూడా అదృష్టం వస్తుంది. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు వస్తే దేవతలు సంతోషిస్తారని అర్థం. కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం శుభ్రంగా చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను దేవుడికి సమర్పించండి. ఎలాంటి దోషం కూడా ఉండదు. ఆడవారు తలస్నానం చేశాక జుట్టు నుంచి వచ్చే నీరు అనేది ఇంట్లో పడకూడదనమాట. దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది. ఇంట్లో పాలు పొంగితే శుభ సంకేతం. అస్తమానం పాలు పొంగితే ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది. చదువుకునే విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే తెలివితేటలు పెరుగుతాయి. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు దూరం అవుతాయి. ఈ బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల చాలా మంచి ఉపయోగాలైతే ఉన్నాయి. తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.